ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 904 కోట్ల రూపాయలతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. జిల్లాల పునర్విభజన, జిల్లాల పేర్లు మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ లో చర్చించనున్నారు. కొన్ని సంస్థలకు భూ కేటాయింపునకు సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబుతో మంత్రులు చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఏ అభివృద్ధి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఈ రోజు 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో గత సమావేశానికంటే కీలకమైన అంశాలను కూడా ఈ రోజు చెప్పనున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు సిఆర్డీఏ ప్రతిపాదనలకి ఆమోదం తెలుపనున్నారు. ఇప్పటి వరకు కూడా అంటే గతంలో చూసుకుంటే కొంత బడ్జెట్ ని కేటాయించారు. దీనికి నిర్మాణానికి కావాల్సిన అంశాల మీద కొన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. వీటన్నిటికి కూడా గతంలోనే వాటికి ఆమోదం తెలపడం కూడా జరిగింది. ఈ ఆమోదం తెలిపిన అంశాలకు కూడా దీని దస్తాలు కేబినెట్ లో పెట్టి దస్తాల పైన కూడా ప్రతిపాదన తెలుపుతున్నారు. అట్లాగే దీంతో పాటుగా 904 కోట్ల తో రాజధాని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో అంటే ఇప్పటి వరకు చేసుకున్న ఈ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, డ్రైనేజ్ సదుపాయం కానివ్వండి, మంచినీరు, దానికి సంబంధించిన పవర్, ఈ సదుపాయాలకు కూడా మౌలిక వసతులకు కూడా కల్పించారు. అలాగే దీనికి ప్రధానంగా చూస్తే కనుక మనకి గతంలో ఏర్పాటు చేసినటువంటి 13 జిల్లాలు 26 జిల్లాలుగా మార్చింది. 26 జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాలకు పునర్విభజన సమయంగా జిల్లా పేర్లు మార్పులకు, కొన్ని జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు వారం రోజుల క్రితమే ఆ ప్రాంతాలకు సంబంధించి కొందరు అక్కడ రాజకీయ నాయకుల ద్వారా కానీ, ఆ ప్రాంతీయుల ద్వారా కానీ కొంత వినతులు కూడా సేకరించారు. ఈ వినతుల మేరకు దీనిపైన ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా ఈ రోజు నిర్ణయించుకున్నారు. అంటే రాజధాని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఐటీ సంస్థలతో కూడా కొన్ని సంస్థలు కూడా ముందుకు రావడం కూడా జరిగింది. దీనికి భూమికి సంబంధించిన కేటాయింపులు కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. అంటే దీంతో పాటుగా నవంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ విశాఖపట్నంలో ఒక పెద్ద ఐటీ సెమినార్ ని కూడా ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతను కూడా నిర్వహించుతున్నారు. దీనికి సంబంధించి వివిధ దేశాల ప్రపంచ ప్రతినిధులు అందరూ కూడా, ఈ ఐటీతో సంబంధం ఉన్న ప్రతినిధులు, ఆ సీఈఓలు, ఆ శాఖాధిపతులు కూడా వచ్చేందుకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ రోజున ఆ ప్రతిపాదన పెట్టనున్నారు. ఈ ప్రతిపాదన మేరకు అసలు ఎంతమంది వస్తారు, వాటి కోసం ఎటువంటి నిర్ణయం చేయాలి, విశాఖపట్నాన్నే మనకి ఐటీ హబ్ గా ప్రకటించేందుకు మనం ఏమేం చేయాలి, దీనిపైన ఎవరెవరికి భూములు కేటాయించాలి. ఇప్పటికే మనకి టాటా ఇటువంటి సంస్థలు కూడా భూములు కేటాయింపు జరిపారు. దీంతో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఏమన్నారు అక్కడ. దీంతో పాటుగా ఐటీ రంగ నిపుణులు, ఐటీ రంగ సంస్థలు కూడా భూములు కేటాయించి తద్వారా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి లక్షలాది ఉద్యోగాలు కూడా ఇచ్చేందుకు ఈ రోజున కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ అనంతరం కూడా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ఎవరిదో వారు ఉన్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటున్నాయి. దీంతో పాటుగా అంటే నిన్న కేంద్ర హోంశాఖ నుంచి కూడా ప్రధానంగా ఏపీ డీజీపీలు, మన ఏపీ ప్రధాన కార్యదర్శితో కూడా కీలకమైన సమావేశం నిర్వహించారు. దీంతో నేరాల రేటును గణనీయంగా తగ్గించాలని, దీంతో పాటుగా ఎవిడెన్స్ యాక్ట్ అమలు చేయాలని, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని, అలాగే పెండింగ్ పెరుగుతున్న కేసులు కూడా త్వరలోనే పరిష్కరించాలి, నేరాల రేటును గణనీయంగా తగ్గించాలని చెప్పేసి ప్రధానంగా జరిగింది. దానిపైన కూడా ఈ రోజు చర్చించుతున్నారు. దీంతో పాటుగా ఇప్పటికి వరకు కూడా అంటే కొన్ని అంశాలు, ఎవరైతే చాలా మంది నటోరియస్ క్రిమినల్స్ కానీ, ఇతర రాజ్యాంగేతర శక్తులు కానీ, నేరస్తులు కానీ రాజకీయ నాయకులతో ఫోటోలు దిగటం, హవా కొనసాగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ద్వారా కూడా వారి పనులు నిర్వహించుకుంటూ, దీంట్లో ప్రధానంగానే ఫిరోల్ పైన ఒక రౌడీ షీటర్ విడుదల కావటం, ఆవిడ వెనకాల ఒక రాజకీయ చర్చ నడిపించడం కూడా ఇదంతా ప్రస్తుతం మీడియాలో దుమారం జరిగింది. ఇటువంటి వాటిని నిరోధించేందుకు
ప్రత్యేకంగా మంత్రుల్ని ఎమ్మెల్యేలని కలిసేందుకు ఎవరెవరు సెక్రటరియట్కి వస్తారు, ఎందుకు వస్తున్నారు, ఏ పని మీద వస్తున్నారు, వీటన్ని కారణాలు కూడా కూలంకషంగా ఈసారి ఒక డిజిటల్ డైరీగా రూపొందించాలని చెప్పేసి కూడా కేబినెట్ లో చర్చిస్తున్నారు. అయితే దీంట్లో కొన్ని విషయాల్లో మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సీఎం 2 రోజుల నుంచి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఒకవైపు అంటే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడం, మరొక వైపు కూడా ఈ రాజ్యాంగేతర శక్తుల్ని నిరోధించేందుకు కూడా ప్రత్యేక ప్రణాళిక. 3వ అంశం చూసుకుంటే అమరావతిని అభివృద్ధి చేయడం, వీటన్నిటిపైన కూడా కీలకంగా చర్చిస్తున్నారు. దీంతో పాటుగా మనకి రాష్ట్రానికి అత్యంత ఆదాయం తెచ్చే ఎర్రచందనం ఇప్పటికే లక్షల టన్నులు నిల్వ ఉంది. ఈ లక్షల టన్నులు నిల్వ ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి దానికి ఆదాయ మార్గంలో మలిచేందుకు కూడా ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా ఒక సబ్ కమిటీ కూడా వేయనున్నారు. దీనిపైన కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీపిక. రైట్ వాసు, థ్యాంక్ యూ. అటవీ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వివాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఘర్షణ జరిగిన తీరు పట్ల ఎమ్మెల్యేలపై ఆయన మండిపడ్డారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అటవీ సిబ్బంది ఎమ్మెల్యే చెంపపై కొట్టారు. రాత్రంతా అడవిలో తిరుగుతూ తమపై దాడి చేశారని అటవీ శాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. దోర్నాల మండలం నెక్కంటి రేంజ్ చెక్పోస్ట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పట్టుబట్టారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వివాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఘటన జరిగినట్లు తీరు పట్ల ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ సిబ్బందిపై అధికారులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అటవీ సిబ్బంది ఎమ్మెల్యే చెంపపై కొట్టారు. రాత్రంతా అడవిలో తిప్పుతూ తమపై దాడి చేశారని అటవీ శాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. దోర్నాల మండలం నెక్కంటి రేంజ్ చెక్ పోస్ట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పట్టుబట్టారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ జీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి దొంగనాకుడిని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుగా 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు 4 కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ జీడీ గారి ఉత్తర్వుల మేరకు విశాఖపట్నం వేలంపేట పూల వీధిలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన భవనం పక్కకు వాలిన నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నివాసితులతో మాట్లాడి సమస్యపై ఆరా తీశారు. స్థానిక అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా బాధితులకు నివాస ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీని కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం తూర్బాక గ్రామం వద్ద రహదారిపైకి నీరు చేరడంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద వరద నీరు చేరడంతో చింతూరు, కూనవరం, విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో కళ్యాణకట్ట వరకు వరద నీరు చేరింది. పట్టణంలోకి వరద నీరు రాకుండా అధికారులు కరకట్టకు ఉన్న స్లూయిజ్లను మూసివేశారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ అధిష్టానం ఉత్కంఠకు తెరదించింది. ఎట్టకేలకు చమర్తిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చమర్తి జగన్మోహన్ రాజు ఇటీవల ఒంటిమిట్ట జడ్పీటీసీ గెలుపు అనంతరం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఓ సామాన్య కార్యకర్తకు పట్టాభిషేకం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు చమర్తి అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. రాజంపేటలో చమర్తి అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సర్కార్లోని కీలక నేతలే బ్లాక్ మార్కెటింగ్ దందాకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు సరిపడా తక్షణం ఎరువులు అందించకుంటే యూరియా క్యూ లైన్లు సొసైటీలు అధికారుల దగ్గరకు వెళ్లి ఎరువుల కొరతపై ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా, లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమైనా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా, కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? వాళ్ళ రాష్ట్రంలో పోలీసులు రెండే పనులు చేస్తున్నారు. అయితే ఒకటి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టాలి, ఎట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా భయపెట్టాలనేది ఒకటి. రెండోది ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు. ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమో అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో ఎరువులు పంచే దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పత్తా లేరు, కనీసం ఈ అంశం మీద మాట్లాడతలేరు. ఎక్కడ పోయిండో ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు. ఇన్ని చెప్పిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్ లో నీ నోరు ఎందుకు తెరుస్తలేవు, 10 ఏళ్లలో రాని కొరత ఇవాళ సడన్ గా ఎందుకు వచ్చిందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది. బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచైలయ్య గారిని పెట్టేది ఉండే, ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు. మీకు ఇట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. రాష్ట్రానికి సరిపడా యూరియా 2 లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఇంకా అవసరం. మనం ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో రాష్ట్ర రైతుల తరఫున మేము మాకు 4 ఓట్లున్నాయి పోయి ఎవరు ఇస్తా అని చెప్తే మోడీ గారన్నా ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్నా ప్రకటించాలి.
నేడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు నామినేషన్ పత్రాలు ఇవ్వనున్నారు. నామినేషన్ కు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు. నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నేడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు నామినేషన్ పత్రాలు ఇవ్వనున్నారు. నామినేషన్ కు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు. నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏంటి? రైశాల్ని ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నాడు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి పార్టీల నేతలతో పాటు గానీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటుగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఇండియా కూటమి అభ్యర్థిగా ఎవరిని తీసుకోవాలనేటటువంటి అంశానికి సంబంధించి అనేక కసరత్తు చేసిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ నుంచి ఎటువంటి ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం లేనటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నియమించడం జరిగింది. ఇండియా కూటమి అభ్యర్థిగా కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇవాళ రాజ్యసభలోని సెక్రటరీ జనరల్ గా ఉన్నటువంటి ప్రమోద్ చంద్ర మోదీకి ఈ యొక్క సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేస్తారు. ఇవాళ నామినేషన్ కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి మహారాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతల్లో ఉన్నటువంటి పిసి సిపి రాధాకృష్ణన్ కూడా నిన్న నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇరువురు ఉపరాష్ట్రపతి అభ్యర్థులు కూడా అటు దక్షిణ భారతదేశానికి చెందిన వారే కావడం కూడా కొంత విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఇవాళ అటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఆయన తెలంగాణ వాసి, తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి కందుకూరు మండలంలోని ఆకుల మైలారం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన విద్యాభ్యాసం మొత్తం అటు ఉస్మానియా యూనివర్సిటీలో లా పట్టా పొందారు. అంతేకాకుండా అటు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో కూడా ఆయన మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఆయన అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఆ తర్వాత 4.5 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా ఆయన దేశానికి సేవలు అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన్ను ఇటీవల ఇండియా కూటమి అభ్యర్థిగా, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఆయన 2 రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలతో పరిచయ కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలతో పాటు గానీ కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలకు చెందినటువంటి లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో పరిచయ కార్యక్రమం ముగిసింది. ఇప్పటికే మరోవైపు సన్మాన కార్యక్రమాలు కూడా ముగిసిన నేపథ్యంలో కూడా ఇవాళ రాజ్యసభలోని అటు సెక్రటరీ జనరల్ గా ఉన్నటువంటి ప్రమోద్ చంద్ర మోడీకి ఈ యొక్క నామినేషన్ పత్రాలను కూడా అందజేయబోతా ఉన్నారు. అయితే ఇవాళ నామినేషన్ దాఖలకు చివరి రోజు. రేపు పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఇప్పటి వరకు దాఖలైనటువంటి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 25వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. వచ్చే నెల సెప్టెంబర్ 9వ తేదీన పోలింగ్ జరగబోతా ఉంది. ఈ పోలింగ్ అయిన సాయంత్రమే ఈ యొక్క పోలింగ్ కౌంటింగ్ కూడా జరగబోతా ఉంది. అదే రోజు ప్రకటన కూడా ఉపరాష్ట్రపతి ఎవరు అనేది ఇది కూడా తేటతెల్లం కాబోతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 6 ను కూడా సవాల్ చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ ను పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసి రాజకీయ వ్యూహంతో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని పిటిషన్లలో పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 6 ను కూడా సవాల్ చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ ను పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసి రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని పిటిషన్లలో పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరపనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ ఈ రోజు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ వేశారు. ఈ రోజు హైకోర్టులో ఈ పిటిషన్లపై విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఉదయం 11 గంటలకు హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ పైన విచారణ జరగనున్నది. అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ఈ యొక్క పిటిషన్ విచారించనున్నారు. అయితే ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు కేసీఆర్, హరీష్ రావు. అయితే ఆ పిటిషన్ లో కొన్ని అంశాలు పొందుపరిచారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు పూర్తిగా అది తప్పుపడుతూ, దాంతో పాటు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ లా ఉంది అని చెప్పేసి కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను తప్పుపడుతూ వస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో విచారించే సమయంలో ఒక తీరు, విచారించిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసిన తర్వాత ఆ నివేదికలో పొందుపరిచిన అంశాలు పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు 600 పేజీల నివేదికను సిద్ధం చేసి పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించింది. అయితే ఆ నివేదిక ఏదైతే ఉందో 600 పేజీల నివేదిక అది పూర్తిగా బయట పెట్టకుండా, కనీసం ఇటు హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఆ నివేదిక ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కూడా ఇవ్వకుండా 60 పేజీల నివేదికను బయటికి లీక్ చేసి అందులో కొన్ని అంశాలు, ముఖ్యంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టుగా వేసి పూర్తిగా తప్పుపడుతూ ఆ అంశాలన్నింటినీ కూడా లీక్ చేసి అప్రతిష్ట పాలు చేసేందుకు మాత్రమే ఇలా వ్యవహరించారనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. కాబట్టి సో ఆ రిపోర్ట్ ను, ఇక మిగిలిన అంశాలు అందులో ఏం పొందుపరిచారో తెలియదు కాబట్టి సో ఆ కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ తప్పుపడుతూ హైకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేశారు. కాబట్టి ఆ 2 పిటిషన్లు కూడా ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ విచారించనున్నారు. మరి విచారణ తర్వాత హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందనేది కూడా కొంత ఆసక్తి, బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఆసక్తి ఎదురు చూస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను పదే ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఏమని అంటే అసెంబ్లీలో పెడతాము, చర్చ పెడతాము, ఇది ఖచ్చితంగా పూర్తి తప్పిదం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంలో తప్పిదం, కాళేశ్వరం ప్రాజెక్టులో
అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీలు పూర్తిగా అవి కేసీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు నిర్మించారు. ఆ యొక్క విఫల ప్రాజెక్టులు, విఫల బ్యారేజీలు అని చెప్పేసి కూడా ప్రధానంగా బయట లీకులు ఇవ్వడం, మాట్లాడడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ తెలంగాణకు జీవనాడి అనేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఈ విధంగా తప్పబడడం సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాదన. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇవాళ కొన్ని లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరిచ్చి ఇవాళ రైతులు ఎంతో సంతోషదాయకంగా ఉంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని తప్పబడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును తప్పబడుతూ దాన్ని విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైనటువంటి మేడిగడ్డ ఏదైతే ఉందో మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగితే ఆ 2 పిల్లర్లు కుంగినందుకు పూర్తిగా అసలు ఆ ప్రాజెక్టు ఇవాళ ప్రాజెక్టు ముద్ర వేయడం సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. రిపేర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా, బ్యారేజీల్లో నీటి నిల్వ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవాళ ఇప్పటికి కూడా గోదావరిలో కొన్ని లక్షల క్యూసెక్ల వరద సముద్రంలో కలుస్తున్నప్పటికీ కూడా ఆ వరదని వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రతలో ప్రభుత్వం పైన మండిపడుతుంది. కాబట్టి సో ఇక కమిషన్ రిపోర్ట్ ను కూడా తప్పబడుతూ ఈ రోజు హైకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు మొన్న దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా హైకోర్టు విచారించనున్నది. విచారణ సమయంలో మరి ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్ కూడా వాదనలు బలంగా వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అందులో ప్రతివాదులుగా ముఖ్యంగా ఇటు పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ లో ప్రతివాదులుగా ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలను కూడా అందులో పొందుపరిచారు. కాబట్టి సో మరి ఇక హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనేది కూడా కొంత ఆసక్తి. ఉదయం 11 గంటలకైతే ఈ 2 వేర్వేరు పిటిషన్ల పైన హైకోర్టు విచారించనున్నది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.